హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్. నేను ప్రణయ్. రైట్, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికలు జరిగాయి. ఎట్టకేలకి తెలంగాణ రాష్ట్రంలో 7 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? ఇక దాదాపు 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, డబుల్ ఇంజన్ సర్కార్తో తెలంగాణ అభివృద్ధి చెందుతున్నటువంటి బీజేపీ, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఇలా దాదాపు 4 వర్షన్స్లలో మనం స్థానిక సంస్థల ఎన్నికలను చూసినట్లయితే మొదటగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో దాదాపు 6 గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రైతు భరోసా, ఈ రెండింటితోనే స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి స్థాయిలో స్కెచ్తో ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. దాదాపు 31 జిల్లాల్లో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో సుమారుగా 4,236 గ్రామాలలో ఎన్నిక జరగక దీంట్లో ఏకగ్రీవానికి సంబంధించి 369 గ్రామాలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరగడం జరిగింది. దీంట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక చక్రం తిప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 64 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవ ఎన్నిక జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఆధిక్యానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కేవలం పర్సంటేజ్లు లెక్క కాదు, ఇక్కడ ప్రధానంగా 9.5 సంవత్సరాల అధికారం, 2 సంవత్సరాల అధికారం ఏ విధంగా ఉంది, ప్రజా తీర్పు, ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూసినట్లయితే సుమారుగా జరిగినటువంటి 4,236 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల్లో దాదాపు 18 అంటే 1818 స్థానాలలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటే, ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపు 1330 గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ ఆధిక్యం చూపించింది. ఆ తర్వాత మనం మాట్లాడుకుంటే ఇక అదర్స్కి సంబంధించి అయితే డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. 8 ఎంపీ స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి బీజేపీ మరికొంత ఆధిక్యం దూసుకురాబోతుంది. దాంతోపాటుగా సుమారుగా ఒక 20% ఆఫ్ ఓటింగ్ని గ్రామ స్థాయిలో కూడా చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఊహాగానాలకు వెళ్ళినటువంటి బీజేపీ పార్టీ బొక్కబోర్లా పడ్డ సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అదర్స్ అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు 490 ఉండగా కేవలం 183కు మాత్రమే బీజేపీ పరిమితమైన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మొదటి విడత ఎన్నికల్లో జరిగినటువంటి 4,236 గ్రామ పంచాయతీలలో కేవలం బీజేపీ పార్టీ 183కు మాత్రమే పరిమితమైంది. ఇక ఆ తర్వాత రేపు జరగబోయేటువంటి మరో 4,500 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు రేపు మళ్ళీ జరగబోతా ఉన్నాయి. రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఆధిక్యం ఎక్కువ శాతం చూపించేటువంటి అవకాశాలను కూడా తెలుస్తూ ఉంది. ఇక ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి సుమారుగా 25 నుంచి 26 జిల్లాలలో కాంగ్రెస్ కొంత లీడింగ్గా ఉంది. అండ్ అదేవిధంగా 1-2 ప్రాంతాల్లో గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా కూడా తన కైవసం చేసుకున్నటువంటి స్థానాలైనటువంటి ఖమ్మం కావచ్చు, నల్గొండ, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సీట్లలో మనం మాట్లాడుకుంటే ఏ విధంగానైతే కాంగ్రెస్ మూకుమ్మడిగా స్థానాలు గెలిచిందో అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఈ లోకల్ బాడీ ఎన్నికలలో కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లాలో చూసుకుంటే సుమారు దాదాపు ములుగులో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ మాత్రమే ఆధిక్యంలో కనబడుతూ ఉన్నది. అక్కడ స్థానికంగా కూడా స్థానిక మంత్రిగా ఉన్నారు సీతక్క హవా గతంలో నడిచింది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో హైయెస్ట్ ఓటింగ్, అదేవిధంగా భారీ మెజారిటీ వచ్చింది కూడా సీతక్కకి. అలాంటి సీతక్క నియోజకవర్గంలోనే కేవలం కాంగ్రెస్ 1-2 స్థానాలకు మాత్రమే పరిమితమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ వ్యతిరేకతకు కారణం ఏంటి? కంప్లీట్గా గ్రౌండ్కి వెళ్ళినప్పటికీ స్టూడియో 18 గ్రౌండ్ నుంచి తీసుకొచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కాంగ్రెస్ నాయకుల అమ్మకాలు, అదేవిధంగా ఆ కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన అరాజకాలు, కంప్లీట్గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దాంట్లో డబ్బులు వసూలు చేస్తూ సుమారుగా అదే పార్టీకి సంబంధించి చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించినటువంటి నాయకుల దగ్గర నుంచే పెద్ద ఎత్తున డబ్బులు తీసుకెళ్లడం, ఆ డబ్బుల్ని వసూలు చేసే ప్రయత్నం చేయడం, ఒక ఇల్లు పర్మిషన్స్ కావచ్చు, ఆ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం కోసం సుమారుగా 10,000 నుంచి 50,000 వరకు, కొన్ని ప్రాంతాల్లో ₹1,00,000 డిమాండ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి ఇంపాక్ట్ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై పడింది. ఇక ఓవరాల్గా మనం పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి దాదాపు 47% ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, 47% కాంగ్రెస్ వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ 36, అదర్స్ వచ్చేసి 12, బీజేపీ కేవలం 5% మాత్రమే మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొదటి
మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూసిన అనంతరం నాయకులంతా కూడా హుటాహుటిన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మొన్న జరిగిన 11న జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో ఆ రోజు సాయంత్రం వచ్చిన రిజల్ట్ను బేస్ చేసుకొని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రెండో విడత ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా గ్రామాల బాట పట్టినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కొంత ఆ యొక్క సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ బలం చేకూర్చినట్లయితే ఆ పార్టీ ఖచ్చితంగా గెలుపొందేటువంటి అవకాశాలు అనేటువంటి ఆ ఊహాగానాలతో అందరూ కూడా గ్రౌండ్లోకి వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గెలుపు మొదలైంది, ఇక ఇప్పటి నుంచి గెలుపంతా మాదే అన్నటువంటి ఊహాగానాలను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక కొన్ని ప్రాంతాలలో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరొక వర్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఓవరాల్గా మొదటి విడత ఎన్నికకు సంబంధించి మొదటి విడత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ జరిగినటువంటి గ్రామాలకు సంబంధించి రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ దాంతోపాటుగా మొదటి విడతను ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ రెండో విడతలో దాటబోతుందా? లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టూడియో 18 న్యూస్.